కురు రాజకుమారులైన కౌరవులు మరియు పాండవులు ఆయుధ విద్యలో గురువైన ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పూర్తి చేసుకున్నారు. ద్రోణాచార్యులు తమ శిష్యులందరి నైపుణ్యాన్ని ప్రజలకు చూపించడానికి ఒక పెద్ద రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. రాజులు, ప్రజలు, పెద్దలందరూ అక్కడికి వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరు వచ్చి తమ అస్త్రశస్త్రాల విద్యలను, యుద్ధ నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. అందరిలో అర్జునుడు తన బాణ విద్యతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. అతడే గొప్ప వీరుడు అని అందరూ అన్నారు. అర్జునుడి ప్రదర్శన ముగియగానే ఉన్నట్లుండి సభలోకి ఒక కొత్త యువకుడు ప్రవేశించాడు. ఆయనే కర్ణుడు. కర్ణుడు నేరుగా అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు సవాల్ని స్వీకరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు గురువులకు, పెద్దలకు, రాజులకు విద్య నేర్పే కృపాచార్యులు అర్జునుడితో యుద్ధం చెయ్యాలంటే కర్ణుడు ఎవరో, అతని జాతి ఏమిటో, ఏ రాజానికి చెందినవాడో చెప్పాలి. రాజకుమారులతో సమానంగా పోరాడాలంటే అతను కూడా రాజై ఉండాలి అని అడ్డుకున్నారు. కర్ణుడికి తను రాజకుమారుడిని కాదని బాధ కలుగుతుంది. వెంటనే కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ముందుకు వచ్చి ఆ ప్రదర్శనలోనే కర్ణుడికి అంగరాజాన్ని ఇచ్చి అతనిని రాజుగా ప్రకటిస్తాడు. ఇక కర్ణుడు కూడా రాజయ్యాడు కాబట్టి అతను అర్జునుడితో యుద్ధం చేయడానికి అర్హత సాధించాడు. కర్ణుడు మరియు అర్జునుడు ఇద్దరు భయంకరంగా సమానంగా పోరాటం మొదలుపెట్టారు. వారిద్దరి పోరాటం భయంకరంగా మరి ఒకరినొకరు చంపుకునేంత స్థాయికి వెళ్తుందని భావించిన పెద్దలు చివరికి సూర్యుడు అస్తమించాడనే సాకుతో ఆ ద్వంద్వ యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారు. ఈ సంఘటనతోనే పాండవులు, కౌరవుల మధ్య భేదాలు, అర్జునుడికి కర్ణుడికి ఉన్న వైరం స్పష్టంగా బయటపడింది. దుర్యోధనుడు కర్ణుడిని తన మిత్రుడిగా చేసుకొని పాండవులపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.